Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOA 148 సోషల్ స్ట్రాటిఫికేషన్ బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే తెలుగులో లింగము మరియు అసమానతలు అనే లెసన్ గురించి చెప్పుకుంటాం. యూనిట్ నెంబర్ 9 జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు మనము లింగము అనగానేంటి, స్త్రీలింగము పురుషలింగం అని చెప్పారు. అంటే స్త్రీలు పురుషులు అనమాట ఈ జెండర్ అనే దానికి. దీంట్లో సమాజంలో ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత వ్యవస్థ వరకు ఎటువంటి అసమానతలు ఈ స్త్రీ పురుషులు ఎదుర్కొంటున్నారనేది ఈ లెసన్లో మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇందులో ప్రథమంగా మనం మొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ పురుషులు వివాహ సంబంధం ద్వారా సామాజిక అభివృద్ధి సంతానాన్ని పొందుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల సమాజము అభివృద్ధి అవుతుంది అనేది మనం వివాహము అనే లెసన్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ జెండర్ ఈక్వాలిటీలో కూడా ఈ స్త్రీ పురుషులిద్దరూ ప్రముఖ పాత్ర వహిస్తారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రతి మానవుడు సెక్స్ ద్వారా స్త్రీ లేక పురుషుడు సామాజిక పరస్పర చర్యలో ఒక వ్యక్తి పోషించే పాత్ర అని పిలుస్తాం. అది స్త్రీనా పురుషుడా అనేది వాళ్ళు నిర్వహించే పాత్రను బట్టి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పురుషులు మరియు మహిళలు వేర్వేరు పాత్రలు పోషిస్తూ ఉంటారు. అంటే రోల్ చేస్తూ ఉంటారు. అంటే స్త్రీలు కొన్ని పనులు చేస్తూ ఉంటారు, పురుషులు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. సమాజంలో ప్రాచీన కాలం నుంచి పురుషులు ఏం పని చేయాలి, స్త్రీలు ఏం పని చేయాలి అనేది నిర్దేశించబడి ఉన్నది మన సామాజిక వ్యవస్థలో. ఇక్కడ సెక్స్ రోల్ అనేది ఒక వ్యక్తి పోషించే ఒక పాత్రగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే లింగము మరియు అసమానతల మీద అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు ఆ యొక్క స్త్రీ యొక్క పరిస్థితుల్ని అభివృద్ధి చేయడానికి అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాలుగా చెప్పినా కూడా ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ మీద అందరిది ఒకే రకమైన అభిప్రాయము మనం ఇక్కడ ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ జార్జ్ పీటర్, లియోనెల్ టైగర్, మళ్ళీ ప్యారిసన్, మళ్ళీ మలినోస్కీ, రెడ్క్లిఫ్ బ్రౌన్, మళ్ళీ ఒక స్త్రీ సామాజిక శాస్త్రవేత్త ఆన్ ఓక్లే, వీరందరూ కూడా జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ మీద అనేక రకాల అభిప్రాయాలు వెలిపించినా కూడా సారాంశం అంతా కూడా సామాజిక పరంగా ఒకే విధంగా ఉన్నదనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విధంగా జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది అతి ప్రాచీన కాలం నుంచి, అంటే ఎప్పటి నుంచో మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ అసమానతలు అనేవి మనము వచ్చినట్లు చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనము జెండర్ అంటే ఒక అవగాహన ఏర్పరచుకుందాం. స్త్రీ పురుష శరీర నిర్మాణము భిన్నంగా ఉన్నందువల్ల వారి అవసరాలు, సామర్థ్యతలు కూడా భిన్నంగానే ఉంటాయనే భావన వారు సమాజంలో నిర్వహించే పాత్రల్ని, విధుల్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే శరీరపరంగా ఆ యొక్క సామర్థ్యాల పరంగా స్త్రీలు పురుషులు భిన్నమైన ప్రవర్తన పద్ధతులను కలిగి ఉంటారు, సామర్థ్యతను కూడా కలిగి ఉంటారు. అందుకని పాత్రలను, విధులను నిర్వర్తించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పరచబడి ఉన్నాయి. ఎప్పటి నుంచి? ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత వ్యవస్థ వరకు కూడా అని చెప్తూ ఉంటాం. ప్రస్తుత వ్యవస్థలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషులిద్దరికి కూడా సమానమైన ఈక్వాలిటీ మనము కల్పిస్తూ ఉన్నాము. అనాదిగా స్త్రీలను బలహీనులుగా చిత్రీకరించారు. అంటే అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కుటుంబంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అబ్బాయి కంటే తక్కువ స్థానంలో పెంచడం మనము నిరంతరం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఆడపిల్ల నాజూకుగా, అడుగుగా ఉండేలాగా, అదే అబ్బాయి అయితే ధైర్యంగా, ఆధిపత్యము వహించే విధంగా పెంపకము సాధారణంగా జరిగే విషయం మన కుటుంబాలలో. ఈ విధమైన సామాజిక వ్యవహారాలే స్త్రీ పురుషుల వివక్ష, హింస మొదలైన సాంఘిక దురాచారాలకు దారితీస్తూ ఉన్నాయనేది మనము గ్రహించవలసిన విషయం. అందుకనే జెండర్ యొక్క అవగాహన సమాజంలోని వ్యక్తులందరికీ అవసరం అనేది మనం గుర్తించవలసిన విషయం. ఇక్కడ
ఈ యొక్క జెండర్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కోణాలను ఆవిష్కరిస్తూ ఉంటుందన్నమాట. జెండర్ చారిత్రక పరిశీలనలు మనం గమనించినట్లయితే సమాజంలో మారుతున్న స్త్రీ పాత్రను ప్రస్తావిస్తూ సాంప్రదాయము, సంస్కృతి స్త్రీలు నిర్వహించే పాత్రలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం అన్నమాట. జెండర్ మరియు సామాజికీకరణ అనేది మనం చూసినట్లయితే సామాజిక, సాంస్కృతిక విలువల ఆధారంగా ఆడ మగపిల్లలను పెంచే విధానాన్ని సామాజికీకరణంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క జెండర్ సామాజికీకరణ జెండర్ పాత్రలను వివరిస్తూ ఉంటుందన్నమాట. జెండర్ సామాజికీకరణ ప్రక్రియలో వివిధ సంస్థలు, ఉదాహరణకు తీసుకున్నట్లయితే కుటుంబము, విద్యా వ్యవస్థ అనే మొదలైనవి, వాటి ప్రభావం కూడా ఈ యొక్క జెండర్ యొక్క అవగాహనలో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ జెండర్ యొక్క పని ఏ విధంగా ఉంటుంది అనేట్లయితే సంఘటిత మరియు అసంఘటిత రంగాలలో జెండర్ ఆధారంగా జరిగే పని విభజనని ఈ యొక్క పద్ధతుల్లో మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. పనిలో స్త్రీ పురుష వివక్ష, స్త్రీలు చేసే ఇంటి పనిని గుర్తించకపోవటము లాంటి అనేక విషయాలు కూడా మనము ఈ లెసన్లో చర్చిస్తూ ఉంటాం అన్నమాట. జెండర్ అధికారాన్ని మనం ప్రముఖంగా ప్రస్ఫుటంగా తెలియజేసుకోవాలంటే అధికారం విషయంలో స్త్రీ పురుషులకి సమానత్వం లేదనేది మనకు తెలిసిన విషయమే. పురుషులు సామాజిక రంగంలో ఎక్కువగా నియమించబడగా స్త్రీలు వ్యక్తిగత రంగానికి పరిమితం అవుతూ ఉంటారనేది మనము గ్రహించవలసిన విషయం. విద్య, ఆర్థిక రంగాలలో కూడా అసమానతలు మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ స్త్రీలు ముఖ్యంగా స్కూల్ టీచర్స్, సెక్రటరీస్ వంటి తక్కువ స్థాయి రంగాలలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. పితృస్వామ్యము, సంస్థాగత అధికార సంబంధాలు, ఓటు హక్కులపై స్త్రీలు జరిపిన పోరాటాన్ని, రాజకీయాలలో స్త్రీల భాగస్వామ్యం వంటివి అనేక అంశాలని మనం ఇప్పుడు ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ జెండర్ సమానత్వాన్ని మనం జెండర్ ఈక్వాలిటీని మనం చూసినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక న్యాయము, మానవ హక్కుల పరిరక్షణకు సమానత్వము ఒక ముఖ్య ప్రాతిపదిక. సమానత్వం సాధించాలంటే విద్య, పని, వేతనాలు, ఆస్తి, ఉత్పత్తి, ఆర్థిక విషయాలలో నిర్ణయ హక్కు మొదలైన వాటిలో స్త్రీ పురుషులు పాల్గొనే అవకాశము కలిగి ఉండాలి కంపల్సరిగా. వీటిలో అసమానతలు వివక్షకి దారితీస్తాయన్నమాట. యూనివర్సల్ మానవ హక్కుల డిక్లరేషన్ ప్రకారము మనుషులందరూ గౌరవము, హక్కుల విషయంలో స్వేచ్ఛ, సమానత్వము కలిగి ఉండాలి. భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు ఈ యొక్క నిర్దేశక సూత్రాలను కూడా జెండర్ సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చాయనేది మనం తెలుసుకున్నాము. ఎన్ని చట్టపరమైన వెసులుబాట్లు కలిగినప్పటికీ సమాజంలో పాతుకుపోయిన సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాల పేరిట స్త్రీలు వివక్షకు గురవుతూనే ఉన్నారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. ఇక్కడ జెండర్ ఆధారిత హింసని కూడా మనము ప్రస్ఫుటంగా తెలుసుకోవాలన్నమాట. సమానత్వము, అభివృద్ధి, శాంతిని సాధించడానికి స్త్రీలపై జరిగే హింస ఒక అవరోధంగా కూడా ఏర్పరచబడి ఉన్నది. ఈ యొక్క స్త్రీలపై జరుగుతున్న ఇంటిలో డొమెస్టిక్ హింస, ఆడ శిశువులను చంపివేయటము, మళ్ళీ పనిచేసే కార్యాలయాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, రేపు, ట్రాఫికింగ్ వంటి అనేక రకాలైన హింసలను మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. స్త్రీల పరిరక్షణకు రూపొందించిన వివిధ చట్టపరమైన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉందనేది మనం ఇక్కడ జెండర్ అన్ఈక్వాలిటీతో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సమానత్వము భిన్న అస్తిత్వాలను మనం పరిశీలించినట్లయితే సమానత్వం అంటే సమాజంలో, కుటుంబంలో స్త్రీ పురుషులిద్దరూ సమానంగా గౌరవించబడటం అన్నమాట. సామాజిక, సాంస్కృతిక విలువలు, కుటుంబ వ్యవహారాలు, పని విభజన మొదలైనవన్నీ సమానత్వం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఈ యొక్క విద్య, ఉద్యోగము, ఆస్తి, ఆరోగ్యము మొదలైన విషయాలలో సమానత్వాన్ని కూడా మనం చర్చించవలసిన విషయము ఎంతో ఉన్నది. వివిధ కులాల, మతాల, వర్గాల, జాతుల, ప్రాంతాల స్త్రీ అస్తిత్వాల్లో తేడాలు మనం ఎన్నో గమనిస్తూ ఉంటాం అన్నమాట.
కాబట్టి వాటిని ఎదుర్కొనే పరిస్థితులు, అణచివేతల్లో కూడా తేడాలు ఉంటూ ఉంటాయన్నమాట. దళిత, ఆదిమవాసి, ముస్లిం మహిళలు ఎదుర్కొనే ప్రత్యేకమైన సమస్యలను కూడా మనము గ్రహించవలసిన విషయము అన్ఈక్వాలిటీస్లో. మానవ హక్కులు ఏ విధంగా ఉన్నాయో కూడా జెండర్ ఈక్వాలిటీ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారము మనుషులందరూ స్వేచ్ఛ, సమానత్వము కలిగి ఉండాలని చెప్తూ ఉంటుంది అనమాట. కానీ స్త్రీవాదులు మానవ హక్కులు తటస్థతని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క మానవ హక్కులకై వివిధ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. నిబంధనలు భారత రాజ్యాంగంలో మరియు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా పరిష్కరించిన కేసుల వివరాలు కూడా మనము పరిశీలించినట్లయితే ఈ యొక్క ఈక్వాలిటీ, అన్ఈక్వాలిటీల మధ్య యొక్క తేడాలని మనం గమనించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. సమకాలీన సవాళ్లు అని పరిశీలించినట్లయితే సమాజంలో స్త్రీ పురుష లింగాలను మాత్రమే గుర్తిస్తూ ఉంటుంది అనమాట. ఇతర సంబంధాలను అసాధారణ సంబంధాలుగా పరిగణిస్తూ ఉంటాం. ఈ యొక్క సమకాలీన సమాజంలో చోటు చేసుకుంటున్న ట్రాన్స్జెండర్, ఎల్జీబీటీ ఉద్యమాలని, స్త్రీలను వినియోగ వస్తువులుగా చిత్రీకరించటము, లింగ నిర్ధారణ పరీక్షలు, ఇక్కడ సైబర్ క్రైమ్ వంటి అనేక విషయాలు కూడా మనము ఈ యొక్క అన్ఈక్వాలిటీలో గుర్తించుకోవాల్సిన విషయంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క జెండర్ అన్ఈక్వాలిటీలో ఎన్నో యుగాలుగా స్త్రీ పురుషుల శరీరాలు భిన్నంగా ఉన్న కారణాన వాటి సామర్థ్యాలు, అవసరాలు, కోరికలు భిన్నమనే నమ్మకం మనము ఏర్పరచుకున్నాం అన్నమాట. దాని ప్రకారము సమాజము జెండర్ పాత్రలను ఆపాదిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాలలో స్త్రీ పురుషులు ఎవరా ప్రవర్తించాలో నిర్ణయిస్తుంది అనమాట. ఈ భాగంలో అంటే ఈ లెసన్లో సెక్స్, జెండర్ అనే భావనల గురించి స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సెక్స్ శారీరకంగా స్థిరంగా ఉంటుంది. ఈ యొక్క జెండర్ అనేది సామాజికంగా నిర్ణయించినది. సందర్భంగా, కాలము దీనితో నిర్దిష్టంగా ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయం. ఇవి మారటానికి అవకాశం కూడా ఎంతో ఉన్నదన్నమాట. ఇంకా జెండర్ స్టీరియోటైప్స్, జెండర్ సమత్వము, జెండర్ను ప్రధాన సమితిలోకి తేవటం అనే వాటి గురించి మనము ఎంతో ప్రాముఖ్యత వహించవలసిన విషయం ఉన్నది. వ్యక్తులను ఒక నిర్దిష్ట సంస్కృతిలో సామాజికంగా, ప్రవర్తనా పరంగా తగిన నియమాలను జెండర్ పాత్రలు మనకు చెప్తూ ఉంటాయన్నమాట. జెండర్ పాత్రలను కుటుంబము, సమాజంలో క్లిష్టమైన సంబంధాల మధ్య గ్రహించటము, నేర్చటము, అనుసరించటము జరుగుతూ ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. వివిధ దేశాలు, సంస్కృతులలో స్త్రీలను చూపే విధానము మారుతూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వారి పనిని కూడా భిన్నంగా ఉంటూ ఉంటుంది అనమాట. భారతీయ సమాజంలో స్త్రీలను పూర్తిగా అణచివేసే విధానాలు, ఆచారాలు కలిగి ఉన్నాయన్నమాట. వాటిలో సతి, వరకట్నము, ఆడపిల్లల హత్య, బాల్య వివాహాలు కూడా మనము ప్రముఖంగా పేర్కొనవచ్చు అన్నమాట. వేదనకు, బాధకు, మహిళలు, బాలికల మరణాన్ని కూడా ఈ ఆచారాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయన్నమాట. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సమకాలీన కాలం వరకు మహిళల స్థాయి పలు రకాల మార్పులకి గురి అయిందనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. ఇక్కడ మనము స్త్రీవాదము, జాతీయవాదము పరస్పర సంబంధము కలిగినవి కావటంతో స్వాతంత్రోద్యమము, స్వేచ్ఛ కోసము పోరాడుతున్న స్త్రీలను సహాయము చేసిందనేది మనం గుర్తించుకోవాల్సిన విషయము. స్త్రీలను కూడా చేర్చుకోవాలనే గాంధీజీ అభిప్రాయము వలన స్వాతంత్రోద్యమంలో స్త్రీలు మనకి ఎక్కువగా పాలు పంచుకున్నారనేది మనం చూసామన్నమాట. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ మహిళా రాష్ట్రీయ సంఘాన్ని స్థాపించి ఇది స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర వహించండి అనేది మనం ఇట్లా గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం ఈ జెండర్ సామాజికీకరణ ప్రక్రియలోకి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఆడగానో మగగానో పుడుతారు అనమాట. పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో కుటుంబము, సమాజము, సంస్కృతి, కట్టుబాట్లు లోబడి వారు స్త్రీలు, పురుషులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటారు. ఇలా స్త్రీ పురుషులు పెరిగే పద్ధతిని మనము క్రమాన్ని సామాజికీకరణగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట.
ప్రతి సంస్కృతిలో ఆడపిల్లలను మగపిల్లలను విలువ కట్టే తనదైన విధానము తప్పనిసరిగా ఏర్పరచబడి ఉంటుందనేది మనం ఇక్కడ జెండర్ యొక్క ప్రవర్తనలో తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అది వారికి భిన్నమైన లక్షణాలు, ప్రవర్తన పద్ధతులు, పాత్రలు, బాధ్యతలను ఆపాదిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలను మగపిల్లలను కొన్ని భిన్నమైన విలువలను నేర్పించే ఇవే సరైనవి అని ఆ విలువల మధ్య బ్రతకడానికి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఎవరు? సమాజంలోని తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా. పితృస్వామ్య వ్యవస్థలో ఈ విలువలు స్త్రీల జీవితానికి కొన్ని పరిధులను, నిర్బంధాలను, నిషేధాలను విధిస్తూ ఉంటాయన్నమాట. ఆడపిల్లలను మగపిల్లలను శరీర నిర్మాణంలోని తేడా ఆధారంగా జెండర్ ఆధారిత పాత్రలు కేటాయిస్తూ ఉంటారన్నమాట. ఈ పాత్రల ద్వారా వాళ్ళు ఆడతనము, మగతనము లక్షణాలను అర్థం చేసుకునే బదులు చుట్టుపక్కల సమాజము, స్నేహితుల ద్వారా ఈ లక్షణాలను మనసులో జీర్ణింపజేసుకుంటూ పెరుగుతూ ఉంటారనేది మనం ఇక్కడ పేర్కొనవలసిన విషయం అన్నమాట. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఈ యొక్క బూల్ ఈ విధంగా చెప్పారు: ఎవరు పుట్టుకతో స్త్రీగా పుట్టరు, స్త్రీగా మలచబడతారని చెప్పారనమాట ఈ బూల్ అనే సామాజిక శాస్త్రవేత్త. మరొక విధంగా చెప్పాలంటే జెండర్ సహజంగా వచ్చిన గుణం కాదు, ఇది సమాజం ఆపాదించే గుణం మాత్రమే. స్త్రీయత్వము, పురుషత్వము అన్ని సమాజము తయారు చేసినవి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. అలాగే కుటుంబము, సమాజము, మగపిల్లవాడు అధికుడు, గొప్పవాడు, ఆడపిల్ల తక్కువ, లొంగిపోవాలనే భావజాలాన్ని కలిగి ఉండి వాటిని గట్టిగా మనము అమలుపరుస్తూ ఉంటాం. అన్ని దేశాల్లో కూడా ఈ విధమైన పద్ధతి ఉన్నదనేది మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. జెండర్ విధానంలో ఆడపిల్లను సాధారణంగా కుటుంబానికి పరిమితం చేసి పెంచుతూ ఉంటాం. దానికి ప్రైవేటు ప్రాంతము అనవచ్చు అనమాట. సమాజము, దానిలోని ఇతర వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగము పబ్లిక్ ప్రాంతమని అర్థం చేసుకోవాలి. ఇక్కడ తమదైన ప్రాంతమైన కుటుంబంలో ఆడపిల్లల్ని తక్కువ స్థాయిలో గౌరవంతో పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రైవేట్ ప్రాంతం నుంచి పబ్లిక్ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అదే భావజాలమును ఆమె వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఇదొక మానసిక పరిస్థితి అనేది మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. స్కూళ్ళు, కాలేజీలు, పనిచేసే చోట్లు ఆడపిల్ల లొంగి ఉండాలి, ఆధిక్యము, గొప్పతనము ప్రదర్శించకూడదనేది మనము సామాజిక పరంగా నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. కుటుంబము, విద్యా వ్యవస్థలో పాటు మతము, రాజకీయ వ్యవస్థ, మీడియా తదితర వ్యవస్థలు జెండర్ పాత్రలను శక్తివంతంగా అమలు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ పాత్రలకు అనుగుణంగా ప్రవర్తించడమే మంచి పద్ధతి అని కూడా మనం సమాజము ఈ యొక్క స్త్రీ పురుషులకి చెప్తూ ఉంటామన్నమాట. ఈ చిన్న చూపు, వివక్షపూరిత విధానము ఆడపిల్లల్ని అసమానత్వంలోకి, చివరికి హింసలోకి నెడుతూ ఉంటుందనేది మనము గ్రహించవలసిన విషయము. ఈ జెండర్ విధానము కుల, వర్గ, తెగ, ప్రాంతము, మతము వంటి తారతమ్యాలలో కలిసి ఆయా కులాల, వర్గాల, మతాల, ప్రాంతాల మరియు అంగవైకల్యం గల ఆడపిల్లలు మరింత దోపిడీకి, అణచివేతకి గురి అయ్యేటట్లు చేస్తూ ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క సమాజ అంతర్ పద్ధతులలో పితృస్వామ్య భావజాల, రాజకీయాలు, పని, జెండర్లను గురించి మనము అనేక విధాలా చర్చిస్తూ ఉంటాం అన్నమాట. పని అంటే ఏమిటి అనేది మనము పనిని శ్రమగా, వృత్తిగా ఎలా నిర్వహించాలో మనకు జెండర్ పద్ధతుల్లో వివరిస్తూ ఉంటాము. మనం చేసే పని ఎప్పుడు మన అయిష్టాలపై ఆధారపడి ఉండదన్నమాట. కొంతమంది మీద, ముఖ్యంగా స్త్రీల మీద ఆ పని చేసే వెసులుబాటు లేకపోవటం కారణాలు కూడా మనం చర్చిస్తూ ఉంటాము. అసంఘటిత, సంఘటిత రంగాల్లో ఉండటానికి గల ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ ఎలా విధంగా ఉంటుందనేది మనం చర్చిస్తూ ఉంటాము. ఇక్కడ పనిచేసే వారి పట్ల ప్రభుత్వ వైఖరి విధానాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. పని వారికి రక్షణ కోసము, హక్కుల పరిరక్షణ కోసము రూపొందించిన చట్టాలు, భారత ప్రభుత్వము సంఘటిత రంగము పట్ల తీసుకున్న శ్రద్ధ మనము అర్థం చేసుకోవాలన్నమాట.
ఇంట్లో పనిచేసే స్త్రీల పని ఎందుకు విలువలేనిదిగా, కనపడనిదిగా, వెలకట్టలేనిదిగా ఉంటుంది అనే ప్రశ్న మనము లేవనెత్తుకున్నట్లయితే ఈ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ యొక్క పద్ధతులు మనకి అర్థం అవుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. స్త్రీల పని, పురుషుల పని మధ్య ఖచ్చితమైన విభజన రేఖ ఎందుకు గీయబడింది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంటదన్నమాట. శ్రమను జెండర్తో ఎట్లా విభజిస్తారు అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయిందనమాట. ఇంట్లో బయట పనిచేసే స్త్రీలకు పని భారం రెండెంతలైనా, పని గంటలు పెరిగినా వారి పనికి గుర్తింపు, విలువ రెండూ లేవు కదా అనే ఆలోచన మనకి లేవనెత్తుతూ ఉంటదన్నమాట. స్త్రీలపై పరిమితమైన ప్రత్యేక ప్రాంతము, పురుషులకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతము అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న అన్నమాట. గృహాధారిత పరిశ్రమల్లో స్త్రీల ప్రధాన పనిలో భాగంగా పంచుకున్నా కూడా వారికి శ్రమను గుర్తించకపోవడం గల కారణాలను అన్వేషించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. మరలా భారతదేశం వంటి సంక్లిష్టమైన సమాజాలు ఉన్న చోట్ల జెండర్ అసమానత్వము, కులము, వర్గము, మతము, జాతుల అసమానతలతో సమసిస్తుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఆధిపత్య కులాలు, ఆధిపత్య సామాజిక సమూహాలకు చెందిన స్త్రీల కంటే తక్కువ స్థాయి, తక్కువ అవకాశాలు కలిగిన స్త్రీలలో అధికార అసమానతలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సమాజంలో. జెండర్ అధ్యయనంలో స్త్రీలను అణిసివేచి ఎప్పటికీ ద్వితీయ స్థానంలో ఉంచటము వెనుక అనేక కారణాలని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క యంత్రాంగము మొదలైనవి అర్థం చేసుకోవాలని అనుకునే వారికి అధికారము అన్న భావన అర్థం చేసుకోవటము ప్రయోజనకారిగా ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇంతేకాక ఈ భావనను సరిగ్గా అర్థం చేసుకుంటే అసమానత అధికార సంబంధాలను సవాలు చేసి ఉద్యమాల ద్వారా, చట్టాల ద్వారా సమాజ దృక్పథంలో మార్పు తీసుకురావడానికి ఎంతో వీలు కల్పిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము అనేక రకాల అగ్రస్థాయి పదవుల్లో మనకి సమాజంలో పురుషులే ఉన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటులో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. భారతదేశంలో లోక్సభ, రాజ్యసభలందు కలిపి 12% మహిళలు కూడా ఇక్కడ లేరు. ఈ యొక్క అన్ఈక్వాలిటీని మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ విషయం మొత్తం 140 దేశాలను మనం పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో 103వ స్థానంలో ఉన్నదనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఐక్యరాజ్య సమితి 2017 లెక్కల ప్రకారము కొన్ని అధ్యయనాలను బట్టి చూస్తే అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాల్లో మహిళలు వారానికి పురుషుల కంటే 35 గంటలు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారనేది మనము అనేక సర్వేల వల్ల తెలుసుకున్నాం అన్నమాట. కానీ ప్రపంచ భూమిలో మహిళలను కేవలము 1% భూమి మాత్రమే వీళ్ళు వహిస్తూ ఉంటారు, అంటే ప్రాముఖ్యత వహిస్తూ ఉంటారు. ఈ లెక్కలను బట్టి మహిళలకు రాజకీయ, ఆర్థిక ఆధిపత్య స్థానాలలో ఎంత తక్కువ స్థానం ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం అన్నమాట. అదే పేదరికము, సామాజిక ఆర్థిక అసమానతతో ఎంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నదన్నమాట. ఇప్పుడున్న సామాజిక నిర్మాణంలో అధికారము, జెండర్ అన్నవి పరస్పర భిన్నంగా ఏమీ లేవన్నమాట. ఈ రెండిటికి అనివార్య సంబంధం ఉన్నది. కనుక ఈ యొక్క జెండర్కు అధికారానికి ఉన్న సంబంధము మనము తెలుసుకోవాల్సిన విషయము ఎంతో ఉన్నదన్నమాట. ఈ యొక్క సమాన పౌరసత్వానికి, రాజకీయ ఆధిపత్యానికి పునాది అయిన ఓటు చేసే హక్కు కోసము ఎంత సుదీర్ఘ పోరాటం జరగడం అనేది కూడా మనము అనేక సందర్భాల్లో గుర్తించుకుంటూ ఉన్నామనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా జెండర్ అన్ఈక్వాలిటీలో మనం గుర్తిస్తూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క జెండర్ అన్ఈక్వాలిటీలో మనం చూసినట్లయితే స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేని అధికార సంబంధాలను హింస వ్యక్తం చేస్తూ ఉంటదన్నమాట. ఇది స్త్రీలను ముందుకు వెళ్లకుండా, అభివృద్ధి చెందకుండా చూస్తూ ఉంటది. ఇది లైంగిక దాడి, అత్యాచారము, దాంపత్య హింస,
భార్యలను కొట్టటము, హింసించటము, హింసించి ఆనందించటము, మానసిక వేధింపు, వరకట్న హత్యలు, మత ఘర్షణలు, బలవంతంగా వ్యభిచారం చేయించటము మొదలైన వివిధ రూపాల హింసను సంతరించుకుంటూ ఉంటదనేది మనము ఇక్కడ చూస్తూ ఉంటామన్నమాట. స్త్రీలు, పిల్లలు ఒంటరితనము, నిస్సహాయత, నిరాశ, భయము, బాధ, షాక్, విచారము, అపరాధ భావము, ఆత్మగౌరవము కోల్పోవటము, ఆత్మవిశ్వాసము కోల్పోవటం వంటి వాటిని అనుభవిస్తూ ఉంటారు స్త్రీలు ఎక్కువగా అన్ని దేశాలలో కూడా. హింసను ప్రైవేటు, బహిరంగ హింసగా వర్గీకరించవచ్చు. అంటే హింసను 2 రకాలుగా, ప్రైవేటుగా, బహిరంగ హింసగా మనం వర్గీకరించవచ్చు అన్నమాట. ప్రైవేటు హింసలో గృహ హింస అత్యంత సాధారణ హింసగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. గృహ హింసలో భార్యను కొట్టడము, వరకట్న వేధింపులు, కుటుంబ సభ్యులు మహిళలపై జరిపే అన్ని రకాల హింసలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 2005లో గృహహింస చట్టము స్త్రీలను గృహహింస నుంచి రక్షించే పలు చర్యలను తీసుకోవటం వల్ల స్త్రీలలో ఈ యొక్క గృహహింస అనేది చాలా వరకు తగ్గిందనేది మనము భారతదేశంలో చెప్పుకోవాల్సిన విషయం. ప్రైవేటు రంగంలో జరిగే హింసలో ఆడ శిశువులను చంపటము, గర్భంలోనే లింగ నిర్ధారణ జరిపి గర్భ విచ్ఛిత్తి చేయటము, వరకట్టము, పరువు హత్యల గురించి చర్చిస్తూ ఉన్నాం అన్నమాట. బహిరంగ హింసలో లైంగిక వేధింపు, అత్యాచారము సర్వసాధారణమైన హింసలుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అత్యాచార వ్యతిరేక చట్టంలోని అంశాలను సంక్షిప్తంగా చర్చించడం మనము ముందు ఈ లెసన్లో చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఇతర రకాల బహిరంగ హింసల్లో వ్యభిచారము, స్త్రీలు, పిల్లలను ఆక్రమంగా తరలించడం గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. హింసను వ్యతిరేకంగా పోరాడటానికి ఏం చేయాలి, అనేక సామాజిక ఉద్యమాలను మనం ఏర్పరచుకోవాలనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సినవి. హింసకు వ్యతిరేకంగా అనేక రకాల పద్ధతులు మనము చేయాలి. మహిళలపై జరిగే హింస స్త్రీలను తక్కువ స్థాయిలో బలవంతంగా నెట్టివేసే కీలకమైన సామాజిక చర్యల్లో ఒకటిగా మనము పేర్కొంటూ ఉన్నాం అన్నమాట. దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే హింసను వ్యక్తిగత సమస్యగా కాకుండా దీనిని మానవ హక్కులు మరియు అభివృద్ధి నేపథ్యంలో మనము పరిశీలించవలసిన అవసరము ఎంతో ఉన్నదన్నమాట. హింస వలన సమాజము ఆర్థిక, సాంఘిక, రాజకీయ మూల్యము చెల్లించవలసి ఉంటుందన్నమాట. కుటుంబము గౌరవం పేరున జరిగే జెండర్ హింసపై మౌనం వహించటము మనము కంపల్సరిగా మానివేయాలన్నమాట. రకరకాల హింసలకు రకరకాల పరిష్కారాలు అవసరము గుర్తించాలి. అవి మనము అవసరాన్ని గుర్తించి దాన్ని నిర్మూలించడానికి అనేక రకాల పద్ధతులను మనము అవలంబించాలన్నమాట. గృహహింసకు న్యాయపరమైన ఉపశమనాలు సరిపోవన్నమాట. ఎందుకంటే గృహహింస చట్టపరమైనది మాత్రమే కాదు, మౌలికంగా ఇది సామాజిక సమస్య. ఇరుగు పొరుగులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హింసను పట్టించుకోకుండా ఉన్నంతకాలము, జోక్యం చేసుకోకుండా ఉన్నంతకాలము చట్టము ఎంత నిర్దిష్టంగా ఉన్నా దెబ్బలు తినే స్త్రీలు, పిల్లలుకి సహాయము అందదన్నమాట. మహిళల అవసరాల గురించి చెప్పే నెట్వర్క్లను తయారు చేయవలసిన అవసరము ఎంతో ప్రాముఖ్యత కలిగిన పద్ధతిగా ఉన్నది. ఈ అన్యాయాన్ని ఎదిరించగల, దీనికి వ్యతిరేకంగా మాట్లాడగల వేలాది మంది స్త్రీలను సాధికారత కల్పించవలసిన అవసరం కూడా మనం గుర్తించాలన్నమాట. ఇతర స్త్రీలకు ఉపకరణాలు, నైపుణ్యాలు నేర్పించగల స్త్రీలను సాధికారకులుగా మనం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీలు చురుకైన భాగస్వామ్యులుగా, మార్పుల ప్రతినిధులుగా, నాయకులుగా ఉండటం అనేది మనం ముందు తరగతిలో చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ దీనివల్ల మనకి అన్ఈక్వాలిటీ అనేది ఎంతో తీరుతూ ఉంటుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానత్వము ముఖ్య భూమిక వహిస్తూ ఉంటుంది అనేది మనము ప్రస్తుత వ్యవస్థలో చూస్తూ ఉంటాం అన్నమాట. సామాజిక న్యాయము, మానవ హక్కుల పరిరక్షణ కోసము సమానత్వం అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకం అవుతూ ఉంటుందన్నమాట. మన సమాజంలో మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురి అవుతూ ఉంటారు. కుటుంబంలో పనిచేసే చోట మహిళల పట్ల చూపించే వివక్ష తీవ్ర రూపాన్ని, ఆందోళనలు కలిగించే అంశంగా మనము గుర్తిస్తూ ఉన్నామన్నమాట.
ఇక్కడ వివిధ దేశాల్లో వివిధ రంగాలలో కొద్దిపాటి తేడాలు ఉన్నప్పటికీ ఈ వివక్ష విశ్వవ్యాప్త అంశంగానే మనకు కనిపిస్తూ ఉన్నది. సాంప్రదాయాలు, మతాచారాలు, పద్ధతులు, నమ్మకాలను బలంగా వ్యాపింపచేసే సంకులిత వాదాలను, వీక్షణను బలోపేతం చేసి మహిళల పురోగతికి అడ్డుపడుతూ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. భారత రాజ్యాంగము మహిళలను సమాన హోదా కల్పించడమే కాకుండా మహిళల యొక్క సాధికారత కోసము పలు చర్యలు చేపట్టి అవకాశం కూడా కల్పించిందనమాట. పలు రంగాలలో మహిళలు సమగ్రాభివృద్ధి కోసము వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, చట్టాలు, పథకాలు రూపొందిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుత వ్యవస్థలో మహిళలకు సమానత్వం కల్పించే పలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి ఉంటాయనేది భారతదేశము తన అంగీకారాన్ని కూడా తెలియజేసింది. మహిళల రక్షణ కోసము ఎన్ని చట్టాలు చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తరతరాలుగా పాతుకుపోయిన ఛాందస భావాలు, నమ్మకాల వల్ల మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారనేది కూడా నేటి వరకు కూడా మనము గుర్తించుకోవాల్సిన విషయము. సమానత్వం అంటే ఏంటి? వివక్ష కారణాలేంటి? జెండర్ సమానత గురించి మనము తప్పనిసరిగా ఎన్నో విధాలుగా అవగాహన చేసుకునే పద్ధతులను మనము ఏర్పరచుకున్నట్లయితే సమాజ అభివృద్ధిలో ఈ జెండర్ అసమానతలు అనేవి తగ్గిపోతాయనేది మనము ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. భారత సమాజము భిన్న మతాలు, భిన్న వర్గాలకు సంబంధించిన భిన్నమైన సమూహాల సమాహారంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దీనివల్ల వెనుకబడిన కులాలు, వర్గాల ప్రజలు, మతపరంగా అల్పసంఖ్యాకులుగా ఉన్న సమూహాల వివక్షను ఎదుర్కొంటూ ఉంటాయన్నమాట. ఈ పరిస్థితుల్లో మార్పు తేవటానికి రూపొందించే మన రాజ్యాంగము జాతి, కుల, మత వివక్షణ లేకుండా ఎన్నికల్లో పాల్గొనే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నుకునే హక్కు ప్రజలందరికీ, పౌరులందరికీ భారత రాజ్యాంగము కల్పించడం వల్ల ఈ ఈక్వాలిటీ అనేది చాలా వరకు తగ్గుతున్నది అనే సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు 3వ అధ్యాయము 4వ అధ్యాయంలోని అధికరణ సూత్రాలు రాష్ట్రాలకు చట్టాలను అమలు చేసే అధికారము మొదలైన వెసులుబాట్లను కల్పించే మౌలిక పత్రంగా మనము ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి మనము గుర్తించవలసిన చట్టాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. భారత రాజ్యాంగాన్ని రాసి ఉపయోగంలోకి తీసుకువచ్చిన తొలినాళ్లలో కుల, లింగ వివక్షణ దారుణంగా ఉండేదనేది మనకు తెలిసిన విషయమే. వీటిని నిర్మూలించేందుకు భారత రాజ్యాంగము నిర్మాతలు రాజ్యాంగంలో ఈ అవకాశాన్ని ఎన్నో విధాలుగా మనకి కల్పించారు. భారతదేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, మాట్లాడే స్వేచ్ఛ, నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అన్ని వర్గాల్లో సమానత్వం తీసుకురావటము, వ్యక్తుల ఆత్మగౌరవాన్ని నిలుపుకునే హక్కు, దేశ ఐక్యత సమగ్రతను కాపాడే బాధ్యతను కలిగించే ఉద్దేశంతో భారతదేశము సామాజిక మత వివక్ష రహిత ప్రజాస్వామ్యము, అధికారము కలిగిన దేశంగా నిర్మించేందుకు ప్రతిష్ట చేస్తున్నామని భారత రాజ్యాంగంలోని ఈ యొక్క పీఠిక మనకి చెప్తూ ఉన్నది. దీని వలన అనేక రకాల వివక్షణలకు గురవుతున్న లింగ పద్ధతుల్లో జెండర్ ఈక్వాలిటీలో ఈ ప్రాముఖ్యత అనేది గుర్తించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైన మౌలిక లక్షణాల వల్ల ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క విభేదాలు అనేవి సమసిపోతాయి అనేది ఇక్కడ ప్రస్తుత వ్యవస్థలో మనం గుర్తించుకోవాల్సిన విషయము. భారత పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం అందించడము భారత రాజ్యాంగ ప్రధాన కర్తవ్యంగా మనందరికీ తెలిసిన విషయమే. సమానత్వం సాధించడం అనేది రాజ్యాంగంలోని మరొక ఆశయం అన్నమాట. మన అంతస్తు, అవకాశాలను అతీతంగా సామాజిక న్యాయం జరగాలన్నది దీని ఉద్దేశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఆశయ సాధనకు స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణ, నమ్మకాలు, మత విశ్వాసాలు అనేవి చాలా మన విలువగా, అంటే చాలా
విలువైనవిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ గుర్తించుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది? భారత రాజ్యాంగ పద్ధతుల ప్రకారము ఈ యొక్క జెండర్ అన్ఈక్వాలిటీలో అనేక చట్టపరమైన హక్కులను మనకి ఏర్పరచడం వల్ల ముందు తరములు అంటే ముందు రోజుల్లో అయినా స్త్రీ పురుషులిద్దరికి సమాన గౌరవం లభిస్తుందనే గౌరవాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వర్తమాన ప్రపంచంలో జెండర్ సంబంధించిన సమస్యల గురించి మనము అనేక రకాల విషయాలు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. జెండర్ కేవలము విధాత్మకమైనదే కాదనమాట. ఇది జెండర్ వైవిధ్య భావానికి ఇది వివరిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. జెండర్ క్షేత్రంలో ట్రాన్స్జెండర్ ఉద్యమాల గురించి ఆరంభ చర్చలు తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతూ ఉంటుంది అనమాట. ఎల్జిబిటి ఉద్యమాలు ఇతర గుర్తింపుల ఉద్యమాల వల్లే భిన్న లింగ సంపర్క వ్యవస్థకి వ్యతిరేకంగా కూడా పోరాడుతూ ఉన్నాయనేది ప్రస్తుత వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాము. సమాజం నిర్దేశించిన పాత్రల్లో ఇమిడని సమాజానికి ఎదురు తిరిగి తమ జెండర్లను లైంగికతను ఎంపిక చేసుకునే వారికి ఏళన చేస్తూ బహిష్కరించడాన్ని వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమాలు పోరాడుతూ ఉంటాయన్నమాట. ప్రపంచీకరణ ప్రపంచ చిన్న గ్రామంగా మార్చివేసింది. ప్రపంచాన్ని మొత్తం కూడా ఈ ప్రపంచీకరణ మన గ్లోబలైజేషన్ అనేది ఒక చిన్న గ్రామంగా మార్చివేసింది. అనుసంధాన పెరగటంతో స్త్రీలను వ్యాపార వస్తువులుగా చూడటము ఎక్కువైపోయింది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. భారతదేశంలో ఎన్నో యుగాలుగా ఆక్రమంగా స్త్రీలను తరలించడము వ్యభిచారము ఉంటూనే ఉన్నాయన్నమాట. కానీ ప్రపంచీకరణ వల్ల స్త్రీల ఆక్రమణ వలన స్త్రీల శ్రమ దోపిడీ చేయటము లైంగిక శ్రమ మరింతగా పెరిగాయనేది మనం గుర్తించుకోవాలి. ఈ పాఠంలో మనము 21వ శతాబ్దంలో ప్రపంచ విధిని గమ్యాన్ని సైన్స్ టెక్నాలజీ ఎలా మార్చాయో వివరించడం కూడా మనం జరుగుతూ ఉన్నదన్నమాట. ఇవి నూతన కల్పనలకు పరివర్తనకు తెచ్చిన అరుగు గర్భము, అండాల నిల్వ, లింగ నిర్ధారణ పరీక్షలు మొదలైనవి జెండర్ సంబంధిత చర్చలకు అంతగా దోహదం చేయటం లేదనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. మనము సైబర్ వర్చువల్ ప్రపంచంలో పెరిగిన జెండర్ హింసను గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉందన్నమాట. సైబర్ ప్రపంచంలో బ్లాక్మెయిల్కు, హేళనకు, దోపిడీకి గురవుతున్న వారిలో ఎక్కువ మంది స్త్రీలే అనే విషయము మనము ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయము. సైబర్ ప్రపంచంలో ఈ సాంప్రదాయకంగా జరిగే ఆక్రమ తరలింపు, సెక్స్ వర్క్, స్త్రీలను వ్యాపార వస్తువులుగా చూడటంతో పాటు అశ్లీల చిత్రాలు కూడా సోషల్ మరియు డిజిటల్ మీడియాల ద్వారా విపరీతంగా వ్యాప్తిలోకి వస్తూ ఉన్నాయి. ప్రస్తుత వ్యవస్థలో జెండర్ ఒకటే వ్యక్తులను గుర్తింపు ఇవ్వదు, అదొకటే వారి గుర్తింపు కూడా కాదనమాట. వారి కులము, మతము, ప్రాంతము మొదలైనవి జెండర్ గుర్తింపుకి కారణాలు అవుతూ ఉంటాయి. అందువల్ల స్త్రీలు, ట్రాన్స్జెండర్లు వ్యక్తులు ఏకరీతిలో ఉన్న సమూహ సభ్యులు కాదు. నిమ్న కులాలు, తక్కువ తరగతులకు చెందిన అవకాశాలు లేని స్త్రీలు శరీరాలను, గర్భాలను ఎక్కువగా వ్యాపార వస్తువులుగా చూసే అవకాశము ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నదనేది మనం గ్రహించవలసిన విషయం. గర్భాన్ని అద్దెకించిన తల్లులు, బార్ డాన్సర్లు, జోగులు మొదలైన వారు ఆధిపత్యం గల సామాజిక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార వస్తువులుగా సమాజ సభ్యులు గుర్తిస్తూ ఉన్నారనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. సెక్స్ వర్క్ గురించి మనము అనేక విషయాలు, స్త్రీలను ఎలా ఉండాలి, ఎలా కల్పించాలో కూడా మగచూపు స్త్రీలను అశ్లీలంగా చూపించేందుకు అలవాటు అవుతూ ఉన్నది. దీనివల్ల ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతూ ఉన్నదనేది కూడా మనము గుర్తించవలసిన విషయం. అశ్లీల చిత్రాలను సైబర్ ప్రపంచము ప్రధాన ప్లాట్ఫామ్ అయిందనేది కూడా మనకు తెలిసిన విషయమే. అశ్లీల చిత్రాలను కేవలము కోరికకు సంబంధించినవే కావు. ఇవి కోరికగా, సంతోషంగా కనిపించే హింస, బలహీనులైన స్త్రీలు, అవకాశాలను దూరముగా ఉన్న స్త్రీలపై జరిగే లైంగిక హింసగా కూడా మనము గ్రహించాలన్నమాట. ఈ అశ్లీల చిత్రాల్లో చూపించే హింస, దానిలో పాల్గొనేవారు ఆనందిస్తున్నట్లుగా చూపించడం వంటి బలహీనమైన వర్గాలపై లైంగిక అత్యాచారాలకి ఇవి దారి చూపుతూ ఉంటాయన్నమాట. ఆలయ దేవదాసీలు, బార్లో డాన్స్ చేసేవారు, సెక్స్ వర్కర్స్ మగచూపుకు ఆనందం కలిగిస్తూ
పిలుపునిస్తున్న వారి మధ్య గల సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నది. అశ్లీల చిత్రాల్లో కనిపించే ప్రదర్శన కూడా ఆధిపత్యం వహించే మగజొప్పుకి అలానే ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విధంగా అంటే అనేక రకాలుగా స్త్రీలను మనము తక్కువ చూపు చూసి వారికి సామాజిక గౌరవం అనేది తక్కువ చేస్తూ ఉన్నామనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవాల్సిన విషయం. ఇక్కడ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. అంటే అన్ని దేశాలలో కూడా ఇక్కడ మనము భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా రాజస్థాన్ అనే రాష్ట్రాన్ని మనం తీసుకున్నట్లయితే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అంటే ఇక్కడ వీళ్ళు రాజస్థాన్లో ఏంటి ఎక్కువ మగపిల్లలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు, ఆడపిల్లలకు అసలు ప్రాముఖ్యత ఇవ్వరు. ఆడపిల్లలు పెరగడం వల్ల మళ్ళీ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎక్కువ సమస్య అంటే ధనము మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాజస్థాన్లో ఉన్న సామాజిక వర్గంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ యొక్క సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది అనేక పరిశోధనల వల్ల మనం తెలుసుకోగలిగాం అనమాట. అనేక సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు రాజస్థాన్ రాష్ట్రాన్ని తీసుకునేది సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ మీద అనేక పరిశోధనలు చేసి తమ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని మనకి తెలియపరిచారు. ఎందుకని ఇలా జరుగుతుంది, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి రాజస్థాన్లో అన్నట్లయితే మనకి ఇక్కడ అంటే ఆడపిల్ల వివాహము అనేది ఎంతో ఖర్చుతో కూడిన పద్ధతిగా అక్కడ సామాజిక సభ్యులు గుర్తిస్తూ ఉంటారు. అంటే అక్కడ సామాజిక పద్ధతులు ఆ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అందుకని ఏం చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఈ వరకట్న పద్ధతులని ఈ యొక్క కట్నము అనే దోపిడీ తగ్గించుకోవటానికి ఈ యొక్క అంటే ఒక స్త్రీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే అనేక పరీక్షల ద్వారా ఆడపిల్ల మగపిల్ల అనేది తెలుసుకొని ఆడపిల్ల అయితే ఇక్కడ సెలెక్టివ్ అంటే అబార్షన్స్ కి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది ఆ రాష్ట్రంలో ముందు తరంలో అంటే ముందు వచ్చే కాలంలో మగపిల్లలు ఎక్కువగా ఉంటారు, ఆడపిల్లలు తక్కువైపోతారు. అప్పుడు ఈ మగపిల్లలకు పెళ్లి అవుతుంది ఎలా అవుతుంది అనే యొక్క సామాజిక సమస్యను రాజస్థాన్లో ఉన్న సామాజిక సభ్యులు కానీ ఆ యొక్క సామాజిక వర్గాలు కానీ ఎవరు కూడా గుర్తించడం లేదు. కానీ ఇప్పటికి కూడా అటువంటి గుర్తింపు లేకపోవడం మనం ఎన్ని రకాల సమావేశాలు ఏర్పాటు చేసినా ఆడపిల్లల యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ గుర్తింపుని మనం పెంపొందించాలన్నా కూడా ఆ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఈ వరకట్న పద్ధతులకి గ్రహించి అంటే వరకట్న పద్ధతులను బేస్ చేసుకొని వాళ్ళు ఈ గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల అంటే అబార్షన్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల అంటే అబార్షన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత అవుతుంది, ముందు తరంలో మగ సంతతి పెరిగిపోతుంది, ఆ మగ సంతతి పెరిగిపోతుంది, ఆడ సంతతి కంప్లీట్ గా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ మగ పిల్లలకు పెళ్లిళ్ళు ఎప్పుడు ఎట్లా అవుతాయి అనే ఒక సామాజిక రుగ్మతని వీళ్ళు ఆ సామాజిక సమస్యని వీళ్ళు రాజస్థాన్లో గుర్తించడం లేదు. అందువల్ల మనం ఏం చెప్తూ ఉంటాము, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు రాజస్థాన్లో సభలు సమావేశాలు ఏర్పరిచి ఆడపిల్ల యొక్క ప్రాముఖ్యతను ఎంత చెప్పినా కూడా ఇప్పటికి కూడా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆడపిల్ల అంటే అబార్షన్ చేయించడానికి ముందు వస్తూ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ మగపిల్లలకు ఉన్నంత సామాజిక గౌరవం ఆడపిల్లలకి లేదు అనేది మనము ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాం అనమాట. అంటే 21వ శతాబ్దంలో కూడా ఈ యొక్క మగపిల్ల వాళ్ళే గొప్ప, ఆడపిల్లలు చాలా తక్కువ అనే దృక్పథాన్ని ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ పెరిగింది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, గ్లోబలైజేషన్ పెరిగింది, ఎన్నో రకాల సమావేశాలు సభలు జరిపి సమానత్వం గురించి మనం ఎన్ని రకాల ఉపన్యసించినా కూడా సమాజంలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని అవగాహన చేసుకోవటం అనేది చాలా తక్కువ అనే దృక్పథాన్ని మనం తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన విషయం అనమాట. అంటే ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు కూడా సమానమైన దృక్పథము ఇప్పటికి కూడా ఏ ఫ్యామిలీని తీసుకున్నా కూడా అటువంటి పద్ధతులు అనేవి మనకి ఎక్కడ కూడా గోచరించడం లేదు. ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, సమాజ అభివృద్ధి జరుగుతూనే ఉన్నది, ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా అన్ని పెరుగుతూ ఉన్నా కూడా ఈ రోజుకు కూడా కుటుంబ సభ్యులలో అంటే తల్లిదండ్రుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ కుటుంబ పెద్దల్లో కానీ ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషులిద్దరూ సమానము, ఆడపిల్లైనా మగపిల్లైనా సమానమైన గౌరవం మనం ఇవ్వాలి, సమానమైన ఔన్నత్యాన్ని మనం కల్పించాలనేది మనం ఎక్కడ కూడా చూడటం లేదు.
అంటే మానసిక వ్యవస్థలో మార్పు రావటం లేదనేది మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. నిరంతరము సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక ప్రక్రియలో మార్పు చేయాలనే అభివృద్ధి పరిశోధకులందరూ కూడా ఎన్నో రకాల సమావేశాలు ఏర్పరిచినా కూడా ఈ యొక్క అభివృద్ధి పదంలోకి ఈక్వాలిటీ అనేది ముందుకు వెళ్ళలేదు. రాజ్యాంగపరంగా అనేక రకాల చట్టాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రాల వైద్యం అండ్ భారతదేశంలో కూడా అన్ని పార్లమెంటులో, రాజ్యసభల్లో, రాష్ట్ర శాసనసభల్లో, శాసన మండలిలో అనేక రకాల చట్ట సభల్లో మనం ఈ యొక్క చట్టాలు చేస్తున్నాం. ఈక్వాలిటీ, సమానమైన గౌరవం, ఆడ మగ అనే తేడా లేకుండా సమానమైన గౌరవం ఇవ్వాలని చూస్తూ ఉన్నా కూడా సమాజ సభ్యుల యొక్క మానసిక వ్యవస్థలో సామాజిక సంప్రదాయాలతో, ఆచార వ్యవహారాలతో, నమ్మకాలలో, విశ్వాసాలలో ఎటువంటి మార్పు రాలేదనేది మనము చూస్తూనే ఉన్నాం, గ్రహిస్తూనే ఉన్నాం. ఏ కుటుంబంలో కూడా ఇటువంటి చైతన్యవంతమైన మార్గాలని ఎంచుకోవటం లేదు. కొన్ని కుటుంబాలలో మనం చూసినట్లయితే ఇద్దరు ఒకటే అనే పద్ధతి ఏర్పరచుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని పనుల్లోకి వచ్చేప్పటికి మళ్ళీ వ్యత్యాసము కనిపిస్తూ ఉంటుంది. అతి పురాతన కాలం నుంచి శారీరక సామర్థ్యాల మీద ఆధారపడి, సామాజిక పద్ధతుల మీద ఆధారపడి, సామాజిక నమ్మకాల మీద ఆధారపడి, సామాజిక స్థితిగతుల మీద వ్యవస్థ మీద ఆధారపడి పురుషులు అధికులు, స్త్రీలు తక్కువ అనే దృక్పథాన్ని మనం అతి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏర్పరచుకొని ఉన్నాం. ఈ యొక్క మానసిక వ్యవస్థ యొక్క ప్రక్రియా పద్ధతులు ఎప్పుడు మారాలి? ఎడ్యుకేషన్ దీనికి ఎంత దోహదం చేస్తుంది అనేది మనము ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయంగా మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క నమ్మకాల వల్ల ఏంటి? పురుషుడు ఈ పనులు చేయాలి, స్త్రీ ఈ పనులు చేయాలనేది అతి ప్రాచీన కాలం నుంచి కూడా మనం ఏర్పరచబడి ఉన్నాం. మనం ఇక్కడ ఏంటి? రొట్టె సంపాదన పురుషుడు, గృహకు సంబంధించిన పనులు స్త్రీలు అని ఏర్పరచుకుంటూ ఉన్నాం. అంటే మనము బలంగా పురుషుడు బలంగా ఉండటం వల్ల వ్యవసాయం చేయటము, బలమైన పనులన్నీ కూడా పురుషులు కేటాయిస్తూ ఉన్నాం. సంపాదన అనేది పురుషులు చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నాం అనమాట. సామాజిక పద్ధతుల్లో, సామాజిక వ్యవస్థలో స్త్రీలు ఏం చేయాలి? కుటుంబ రక్షణ, పిల్లల్ని పెంచడం, కుటుంబంలో ఉన్న వృద్ధులని అంటే పెద్దవారిని అంటే వాళ్ళని అనుగుణంగా చూడటం, గృహ సంబంధమైన పనులు అన్ని కూడా చేయటం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం. కానీ ఈ విధంగా చూసినట్లయితే పురుషులు చేసే పనుల కన్నా నిరంతరం 24 hours స్త్రీ కనుక ఇంట్లో ఉన్నట్లయితే నిరంతరము పని చేస్తూనే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ప్రపంచ పద్ధతుల ప్రకారం ఏంటి? పురుషుడి కన్నా స్త్రీ 35 గంటలు ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు? 1 వీక్కి అనేది ఒక సామాజిక సర్వే వల్ల మనం తెలుసుకుని ఉన్నాం. పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. కానీ మనం గౌరవం ఎవరికి ఇస్తున్నాము? పురుషులకే ఎక్కువ ఆపాదిస్తూ ఉన్నాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది గ్రహించవలసిన విషయం. స్త్రీ ఎంత శ్రమపడినా, కుటుంబం కోసం ఎంత శారీరక శ్రమను వెచ్చించినా, అభివృద్ధి సాంఘికీకరణ ప్రక్రియని పిల్లలకి ఎన్నో రకాల విద్యాబుద్ధులు చేయటము, పురుషులతో సమాజంగా ఆర్థిక వ్యవస్థలో, కుటుంబంలో అనేక రకాల విషయాల్లో పాలు పంచుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ అన్ఈక్వాలిటీ అనేది కొనసాగుతూ ఉన్నదనేది మనం చెప్పక తప్పదు. అతి ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత వ్యవస్థ వరకు ఈ యొక్క 21st centuryలో కూడా ఈ విధమైన పద్ధతులు ఏర్పరచుకుని ఉన్నాయి. ఉన్నత కులస్తులలో ఇది కొద్దిగా ఈక్వాలిటీ అనేది సమపాళ్లలో ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క బడుగు వర్గం, మధ్యతరగతి వర్గము, అట్టడుగు వర్గము స్త్రీలను తీసుకున్నట్లయితే పురుషులు బలమైన పనులు చేయటము, కుటుంబంలో స్త్రీలు కూడా అన్ని రకాల పనులు, కుటుంబ గృహ సంబంధిత పనులే కాకుండా, పిల్లల్ని అభివృద్ధి పరచడం కాకుండా, వృద్ధులకు సేవ చేయటమే కాకుండా, ఈ యొక్క పురుషుడితో పాటు ఆర్థిక స్వావలంబన అంటే పురుషుడు ఏం పని చేస్తున్నాడు? వ్యవసాయ పనులు అన్నీ చేస్తూ ఉన్నాడు. స్త్రీ కూడా గృహ సంబంధమైన పనులు, వ్యవసాయ పనులు కూడా అన్ని పనులు చేస్తూ కూడా ఈ యొక్క కుటుంబానికి పురుషుడు ఎంత పని చేస్తున్నాడో స్త్రీ కూడా అంతకన్నా ఎక్కువ పని చేస్తూ ఆర్థికంగా చేయూత ఇచ్చినా కూడా స్త్రీని కొన్ని విషయాల్లో మనము ఇట్లా అణచివేత ధోరణిలోనే చూస్తూ ఉన్నాం అనేది ఈ యొక్క జెండర్ అంటే ఈ యొక్క లింగము అసమానతతో మనము చూస్తూ ఉన్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత యాంగల్ ఒక సామాజిక శాస్త్రవేత్త ప్రకారము పారిశ్రామికీకరణ పెరిగిపోయింది, గ్లోబలైజేషన్లో ఏర్పడింది. ఈ యొక్క పారిశ్రామికీకరణ అనేది, ఇండస్ట్రియలైజేషన్ అనేది అన్ని దేశాలలో ఎక్కువ అయిపోయింది. ఇక ఈ యొక్క పద్ధతుల్లో మనకి చూడండి, పురుషులతో పాటు స్త్రీలు కూడా అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క శారీరక శ్రమని ఎక్కువ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా
చేస్తూ ఉన్నారు. పురుషులు కూడా అన్ని రకాల పారిశ్రామికీకరణ ప్రక్రియలో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తించుకుంటున్నాం. దీనితో పాటు గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ మనం తీసుకున్నట్లయితే మనము ఈ ప్రస్తుత కాలంలో గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్లో విద్య పెరుగుతూ ఉండటం వల్ల స్త్రీలు కూడా పురుషులతో పాటు అన్ని ఇండస్ట్రీస్లో పనిచేస్తారు అనేది మనకి తెలిసిన విషయమే. దీంతో పాటు స్త్రీ కూడా అన్ని ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే పురుషులు ఒక 75 మంది ఉంటే స్త్రీలు కూడా ఒక 25% మనము ఇండస్ట్రియలైజేషన్లో చూస్తూ ఉన్నాం అనమాట. సమాన గౌరవము, సమాన వేతనము ఇవ్వటం లేదనేది మన అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సంస్థల్లో ఈక్వల్ పే అనేది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సంస్థల్లో పురుషులకి ఎక్కువ వేతనము, స్త్రీలకి కొద్దిగా తక్కువ వేతనము, కానీ చేసే పని ఇద్దరు సమానంగానే చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈ ఇండస్ట్రియలైజేషన్ పెరగటం వల్ల ఏం జరుగుతూ ఉన్నది, పురుషులతో పాటు స్త్రీలు కూడా చేస్తూ ఉన్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు సామాజిక పద్ధతులకి ఎదిరించలేక, అంటే ఫ్రమ్ ది బిగినింగ్, అంటే చైల్డ్హుడ్ నుంచి ఈ అంటే పెద్ద అయిన తర్వాత కూడా కొద్దిగా అడిగి ఉండాలమ్మా స్త్రీలు అనేది చెప్తూ ఉంటారు. ఈ యొక్క తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గముల వాళ్ళని కానీ, ఈ యొక్క స్త్రీ ఈ యొక్క సామాజిక నమ్మకాలు, విశ్వాసాలకు కట్టుబడి ఉండి ఈ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయినా కూడా పని ప్రదేశాల్లో అనేక రకాల లైంగిక వేధింపులు, ఇతర రకమైన హింసాపరమైన వేధింపులకి గురవుతూ ఉన్నది. ఇది యాంగల్ అనే సామాజిక శాస్త్రవేత్త అన్ని రకాల ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ తీసుకొని అనేక రకాల సర్వేస్ చేసి ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్లో కూడా, ఈ యొక్క పని విధానాలలో కూడా స్త్రీలు అనేక రకాల హింసలకు గురవుతున్నారు. శారీరక అంటే లైంగిక వేధింపులతో పాటు మానసిక వేధింపులు, ఎక్కువ పని అంటే వాళ్ళకి ఇష్ట ప్రకారము నడుచుకోకపోయినట్లయితే వర్క్ లోడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ విధమైన ప్రక్రియ పద్ధతులన్నీ కూడా ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత మనం ప్రముఖంగా ఇప్పుడు పేర్కొనవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ పెరిగిపోయింది. స్త్రీలు కూడా అన్ని రకాల ప్రదేశాలకు అన్ని దేశాలకు వెళ్తున్నారు, పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, మన భారతదేశమే కాదు, ఏ దేశానికి పోయినా పురుషులకు ఉన్నంత ప్రాముఖ్యత స్త్రీలకి లేదనేది మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉన్నదన్నమాట. అన్ని దేశాల్లో ఈ యొక్క స్త్రీని ఒక సెక్స్ పరంగానే, ఆ ఉద్దేశపరంగానే చూడటము, ఈ యొక్క కమ్యూనికేషన్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కువ వాడుకోవటము, లైంగిక వేధింపులకు గురి చేయటము, సెక్స్ పరమైన కోరికలు తీర్చుకోవడానికి చేయటము, దీనివల్ల ట్రాఫికింగ్ అండ్ వ్యభిచారంలోకి నెట్టివేయబడుతూ ఉన్నారు అనేక రకాల మంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ జార్జ్ పీటరు, ఇక్కడ లియోనెస్ టైగరు, పాల్సన్, ఆన్ ఓక్లే, మడిలస్కు, రెడ్క్లిఫ్ బ్రౌన్ అనేక సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల సామాజిక పద్ధతులను పరిశీలించి, మనకు సామాజిక శాస్త్రానికి వీళ్ళు మనము ప్రఖ్యాతమైన శాస్త్రజ్ఞులుగా మనం గుర్తిస్తున్నాం అన్నమాట. వీరందరూ అనేక రకాల పరిశోధనలు చేసి ఏం చేశారు, ఈ లింగ అసమానతలు అనేది అది యొక్క ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఈ యొక్క సామాజిక నమ్మకాలు, ప్రమాణాలు, కట్టుబాట్లు సామాజిక వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి. ఎంత పారిశ్రామికీకరణ జరిగినా, ఎంత గ్లోబలైజేషన్ వచ్చినా, ఎన్ని రాజ్యాంగ చట్టాలు చేసినా ఈ అసమానతలు అనేది కంప్లీట్గా తీసివేయలేము అనేది వీళ్ళు వెలుగుచున్న అభిప్రాయాలు. ఎందుకు ఇలా జరుగుతున్నది అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మానసిక పరిపక్వత లేకపోవటము, మానసిక చైతన్య విధానాలను మనం లేకపోవటము, సామాజిక వ్యవస్థలో ఆ విధంగా మన రక్తంలోనే జీర్ణించకపోవటము, మగాడు గొప్ప, ఆడవాళ్ళు తక్కువ అనే దృక్పథాన్ని మనము చిన్నప్పటి దగ్గర నుంచి ఏర్పరచుకుంటూ ఉండటం వల్ల మనకి సమాన గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం అనేది ఒక ప్రముఖ పద్ధతిగా ఏర్పరుస్తూ ఉన్నారు. దీనికి ఏంటి ప్రముఖ కారణాలు? వీళ్ళందరూ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, సామాజిక వ్యవస్థ ఆ విధంగా ఏర్పడి ఉన్నది. ఈ సాంఘీకరణ ప్రక్రియలో కూడా తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కూడా వీళ్ళ పిల్లలకి ఆడ మగ అనే వివక్షణతో పెంచుతూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళకి చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు ఈ యొక్క పద్ధతులు అనేవి వాళ్ళ ఇనుమడింప చేసుకుంటూ ఉండటం వల్ల వీళ్ళు దాన్ని గొప్ప పురుషులు, స్త్రీలు కొద్దిగా తక్కువ అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారనేది ఇక్కడ మనం చెప్తున్నాం. శ్రమ విభజనని మనం తీసుకున్నట్లయితే
పురుషులు ఎంత పని చేస్తారో స్త్రీలు కూడా అంతకన్నా ఎక్కువే పని చేస్తూ ఉంటారు. శ్రమ విభజన ప్రకారం కూడా ఈ పనులు వీళ్ళే చేస్తారు, వీరి పనులు వీళ్ళు చేయలేరు అనే దృక్పథాన్ని మనం ఏర్పడ్డాం. ఈ పనులు పురుషులే చేయగలుగుతారు, ఈ పనులు స్త్రీలే చేయాలి అనేది ఒక దృక్పథాన్ని మనం సామాజిక పద్ధతిలో ఏర్పరచబడి ఉండటం వల్ల ఈ యొక్క శ్రమ విభజనలో కూడా స్త్రీ పురుషులే అన్ఈక్వాలిటీ అనేది అతి పురాతన కాలం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నట్లయితే మార్గరెట్ మీడ్ అనే సామాజిక శాస్త్రవేత్త, మానసిక సామాజిక శాస్త్రవేత్త ఏంటి, ఈ యొక్క సామాజిక పద్ధతుల మీద మానసిక వ్యవస్థ అనేది అంటే సుస్థిరంగా ఏర్పరచబడ్డ అభిప్రాయాలని మనం ఎన్ని ప్రకార పద్ధతులు ఏర్పరిచినా కూడా ఇమీడియట్ గా వీళ్ళని ఈ దృక్పథం నుంచి మార్చలేము అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనేది. అంటే ఈ స్త్రీలే తక్కువ పురుషులే ఎక్కువ అనే దృక్పథాన్ని మనము ఈ విధమైన పద్ధతులు ఎక్కువ తక్కువ అనేది కంప్లీట్ గా తుడిచివేయలేము అనే దృక్పథాన్ని ఈ యొక్క పద్ధతిలో తెలుసుకుంటగలుగుతూ ఉన్నాం. తర్వాత ఆదిమ సమాజాలను తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఆదిమ సమాజాల్లో పురుషులు ఏ విధంగా పనిచేస్తూ ఉంటారో స్త్రీలు కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉంటారు. ఆహార అన్వేషణ, వేట అనేది పురుషుల ప్రముఖ పాత్ర వహిస్తే వీళ్ళు కూడా వేటలో ఆహార అన్వేషణలో పాలు పంచుకున్నా కూడా మగవాడే గొప్ప అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఆదిమ వ్యవస్థలో కూడా ఈ సామాజిక పద్ధతులు మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కర్మాగారము మరియు పరిశ్రమలను మారటము, నగదు పంటల పరిచయము నుంచి పట్టణీకరణ ప్రక్రియ ఫలితముగా పురుషులు ఎక్కువ స్త్రీల ఆధారపడటం కూడా జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. ఈ రాజస్థాన్ యొక్క లింగ పరిశీలన పద్ధతులు అనేవి ఒక రాజస్థాన్లోనే కాదు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కూడా మనకు పురుషులకు ప్రాధాన్యత ఇవ్వటము, ఆడపిల్లలకు ప్రాధాన్యత తక్కువ ఇవ్వటం అనేది మనము జరుగుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాం. ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యా కూడా ఈ విధమైన ప్రక్రియా పద్ధతులని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారనేది మనం చెప్పక తప్పదన్నమాట. సమానత్వము మరియు అసమానతలు అనేవి మనం చూస్తున్నాం, అంటే నిరంతరము సామాజిక వ్యవస్థలో చూస్తూనే ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల వల్ల మనము భారతదేశంలోనే కాదు, ఈ యొక్క అంతర్జాతీయ ఇతర దేశాలను మనం తీసుకున్నా కూడా ఈ ప్రక్రియా పద్ధతుల వల్ల ఆ యొక్క సామాజిక వ్యవస్థ యొక్క ఏర్పాటు విధానం వల్ల స్త్రీ పురుషులకి సమానత్వం అనేది ఎన్ని రాజ్యాంగ చట్టాలు చేసి ఇస్తున్నా కూడా, చట్టపరంగా ఇస్తున్నా కూడా సమాజంలో ఉన్న సభ్యులు అంటే వ్యవస్థ యొక్క లక్షణాల మీద ఆధారపడి డెవలప్ అయిన సభ్యులను మనం తీసుకున్నట్లయితే వీళ్ళెవ్వరూ కూడా స్త్రీ పురుషులకు సమానత్వాన్ని ఇస్తున్నారా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం, మనకు ఒక ప్రత్యేకమైన అవగాహన కూడా దీని మీద ఉన్నదన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. ఈ యొక్క అందుకని ఈ లెసన్ లో మనము లింగము యొక్క అసమానతలు అనే దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లింగము అసమానతలు అంటే స్త్రీ పురుషులు లింగము అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అసమానతలు అంటే పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు పురుషులకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నది, స్త్రీలకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే పురుషుల సభ్యుల మీద అంటే మగపిల్లల మీద ఎక్కువ మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఎందుకని అన్నట్లయితే ఇక్కడ ఆఖరి రోజుల వరకు తల్లిదండ్రులతో ఉంటాడు, ఇతను చూస్తాడు అనే అభిప్రాయాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. అందుకని మగపిల్లవాడికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆడపిల్లకి ఎందుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము? పెళ్లి చేస్తాము, వేరొకళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడికి సామాజిక పరంగా అంత ఎక్కువ ఉండదన్నమాట. చూసుకోలేదు కూడా, ఎందుకంటే అత్తమామలు ఒప్పుకోరు, భర్త కూడా ఒప్పుకోడు. అందుకని ఆఖరి రోజు వరకు మనకు మగపిల్లవాడు మనతో ఉంటాడు, కొడుకు మనతో ఉంటాడనే దృక్పథంతో కొడుకుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, కూతురికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎందుకంటే సామాజిక పద్ధతులు ఆ విధంగా ఉన్నాయనేది మనం చెప్తూ ఉంటాం. ఈ విధమైన సామాజిక వ్యవస్థలోని సామాజిక నిర్మితిలోని పద్ధతులను మనం బేస్ చేసుకొని మగపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటము, ఆడపిల్లలకి అంటే మగపిల్లవాడికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వమన్నమాట, అతి తక్కువ ప్రాధాన్యతను మనం కల్పిస్తూ ఉండటం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ అసమానతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయనేది మనంతటా మనము తెలుసుకుంటూనే ఉన్నాం. ఏ సమాజంలో ఏ వర్గాన్ని చూసినా కూడా ఈ ఈక్వాలిటీ అనేది మనం ఎక్కడ కూడా చూడం. కాబట్టి ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, మానసిక వ్యవస్థ పరిపక్వత ఏర్పరచుకుంటున్నాము, 21వ శతాబ్దంలో ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా
ఆడపిల్ల మగపిల్లవాడు అనే దృక్పథాన్ని వీడి ఈ యొక్క సామాజిక వ్యవస్థలో మగపిల్లవాడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ఆడపిల్లకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. అట్లా ఇచ్చినట్లయితే ముందు తరంలో అనేక రకాల మార్పులు జరిగి ఆడ మగ అనే తేడా అనేది లేకుండా సమాజంలో సమానత్వాన్ని ఈ పురుషులు స్త్రీలు ఏర్పరచుకోగలుగుతారు. అది పని విషయంలో కానీ, శ్రమ విభజనలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో కానీ ఈ యొక్క స్త్రీ పురుషులకి మనము ఈ యొక్క సమానత్వాన్ని, ఈక్వాలిటీ అనేది మనం ఏర్పరచుకోగలుగుతాము. కాబట్టి ప్రస్తుత వ్యవస్థలో రాజ్యాంగ చట్టాలని, ఈ యొక్క రాష్ట్రాల యొక్క చట్టాలని పరిగణనలోకి తీసుకొని స్త్రీ పురుషులకి సమానమైన గౌరవాన్ని ఇచ్చి సామాజిక స్థిరత్వానికి మనం దోహదం చేయాలనేది ఈ లెసన్ యొక్క ప్రాముఖ్యత.